ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలండి. ఈరోజు మార్చి 2వ తారీఖు 2026 సంవత్సరం. అమెరికాలో ఉంటున్నటువంటి మన ప్రభునందు ప్రియమైన సహోదరి శాంతి సిస్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా చదువుకునేటువంటి పిల్లలకే 5గురికి బైబిల్స్ పంపించారు. ఒక్కో బైబిల్ ఖరీదు 1500 రూపాయలు. సిస్టర్ గారు మరి స్టూడెంట్స్ ఇంత ఖరీదైన బైబిల్ కొనుక్కునే స్తోమత లేని వారికి బైబిల్ ఉచితంగా ఇచ్చి వారు ఆధ్యాత్మికంగా ఎదగాలని, వాక్యం చదివి వాక్యంలో బలపడాలనేటువంటి ఆశతో బైబిల్స్ పంపించారు. 5గురికి పంపించారు. మొట్టమొదటి బైబిల్ తేజస్సునికి ఇద్దాం. తేజస్సుని ఎవరంటే, నేను ఎంతోమంది హోమ్లెస్ పీపుల్కి పరిచర్య చేస్తూ ఉంటాను, అలాగే సువార్త చేస్తూ ఉంటాను. నాతో పాటు ఆటో తీసుకొచ్చి ఆ ఆటోలో నేను ఏ పరిచర్య చేసినా నాకెంతో సహాయం చేసేటువంటి సహోదరుడు వెంకీ యొక్క కుమార్తె చిన్న వయసు నుంచి కూడా నాతో ఎంతో పరిచర్యలో పాల్గొంది. ఈ తేజస్ని వీళ్ళ తమ్ముడు కూడా చిన్న వయసు నుంచి ఒక 5-6 సంవత్సరాల వయసు నుంచి అనేక మందికి పాంప్లెట్స్ పంతు సువార్తలు పాల్గొన్నారు. కాబట్టి తేజస్నికి మొట్టమొదటి బైబిల్ కూడా నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఓకే, హ్యాపీ బర్త్డే సిస్టర్ గారు, శాంతి గారు. ఈ బైబిల్స్ మీరు అందించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మొట్టమొదటి బైబిల్ తేజస్నికి అందిస్తారు. శాంతి సిస్టర్ గారు అమెరికాలో ఉంటున్నారు. ఎంతో ప్రేమతో నీకు ఈ బైబిల్ పంపించారు. ఓకేనా? ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం నీకు గిఫ్ట్గా పంపించారు శాంతి సిస్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా. ఓకేనా? అదే ఎలా ఉందా చూడు బైబిల్. చాలా బాగుంది. నచ్చిందా? నచ్చింది. ఓకే. I wish you many more happy returns of the day, Shanti ma'am. Thanks for giving this Bible to me. I'm very happy to receive this Bible. థ్యాంక్స్ అమ్మ, వందనాలు. ఇది లైఫ్ లాంగ్ కూడా నువ్వు దాచుకోవాలి, చక్కగా చదువుకోవాలి. నీ వాక్యంలో మంచిగా వాక్యాన్ని నేర్చుకుని వాక్యంలో ఎదగాలని, ఆధ్యాత్మికంగా నువ్వు బలపడాలని ఇంత ఖరీదు పెట్టేటువంటి బైబిల్ నీకు కొనిచ్చారు. కాబట్టి మేడం గారు, నువ్వు ఖచ్చితంగా బైబిల్ చదువుకుంటావు ప్రతిరోజు కూడా నువ్వు చదువుకున్న ముందు ఉదయాన్నే లేచి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్న తర్వాత నువ్వు ఎడ్యుకేషనల్ బుక్స్ కూడా చదువుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వందనాలమ్మా.